అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రభువుకు స్తోత్రము. 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా. 3:16 నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించునుగాక. వాక్యోపదేశము సత్యోపదేశం మనకు చేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవుడా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడు అయ్యుండి అందరినీ అన్నిటినీ సృష్టించి వాటికి జీవము, ఊపిరి, ఆహారము సమస్తము అనుగ్రహిస్తూ పోషిస్తూ పరిపాలిస్తూ బ్రతికిస్తూ ఉన్న తండ్రి, మీకు మహిమ ఘనత కలుగును గాకయ్య. మీ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా మీరు మా జీవితంలో ప్రవేశించి మీరు చేస్తూ ఉన్న చేయబోతున్న ప్రతి మేలును బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరొక శ్రేష్టమైన కాలఘట్టంలోకి, నాయన సీజన్లోకి మమ్మల్ని తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీ ప్రియ కుమారుని జన్మను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినమంతా కూడా కాపాడి మరొక శ్రేష్టమైన దినంలోకి, ఈ డిసెంబర్ 5వ దినంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన ప్రేమను బట్టి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కొరకై మమ్మల్ని అందరిని కూడా మీ సన్నిధానంలోకి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన నీ ప్రియ బిడ్డలందరి కొరకు నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు తోడుగా ఉన్నారు. కొన్ని కీర్తనలు పాడుకున్నాం. మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ నాయన మా జిహ్వా ఫలములు, మా స్తుతి యాగములు, మా స్తోత్ర బలులు మీకు సమర్పించామయ్యా. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లును గాకయ్యా. ఇప్పుడు నీ వాక్యం వినాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధాత్మదేవా మాతో మాట్లాడయ్యా. మాకు అవసరమైన మీ జీవాన్ని మాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. సమకూడిన ప్రియులైన మీ అందరికి మరొక మారు వందనాలు, ప్రభు పేర శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మరి ఆపేక్షింపలేనిది, మరి నిరాకరింపలేనటువంటి భక్తి ఏదనగా అనేటువంటి మాట, నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము ఏదనగా. నిరాపేక్ష అంటే అపేక్షకు వ్యతిరేకమైనటువంటి మాట అన్నమాట. అపేక్ష అంటే ఏం చెప్పండి? అపేక్ష అంటే ఇష్టపడుట. నిరాపేక్ష ఏమాత్రం ఇష్టపడకపోవడానికి ఆస్కారం లేనటువంటి విషయం. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కూడా ఇష్టపడాలి, అందరూ కూడా ఒప్పుకోవాలి దాన్ని అనేటువంటి మాట అన్నమాట. నిరాపేక్షముగా అపేక్షించడానికి అంటే దాన్ని తృణీకరించడానికి, నిరాకరించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అన్నమాట అది. కాబట్టి అందరూ కూడా అంగీకరించడానికి, అందరూ ఆమోదించడానికి మరి అనుకూలమైన భక్తి ఏదనగా అన్నాడు. భక్తి ఏదనగా నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిజమైన భక్తి ఏదనగా అంటాడనమాట. నిజమైన భక్తి ఏదనగా ఆపేక్షించడానికి, నిరాకరించడానికి, తృణీకరించడానికి అవకాశం లేనటువంటి భక్తి ఏదనగా అంటే దేవుడు ఒక కార్యమును జరిగించాడంట. ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో
ప్రకటింపబడెను, పరలోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది దైవభక్తిని గురించినటువంటి మర్మము. ఆయన సశరీరుడు. ఈ విషయాలన్నీ కూడా పిల్లరా మనము నమ్మడము దైవభక్తి. అది నిరాకరించడానికి, తృణీకరించడానికి, అపేక్షించడానికి మరి అవకాశం లేనటువంటి భక్తి ఏదంటే ఇదనమాట. ఈ విషయాలన్నీ కూడా పిల్లరా మనం నమ్మినప్పుడు అది నిజమైన భక్తిలో మనం ఉన్నాము. అది నిజమైన భక్తిలో మనం ఉన్నాము. నిజమైన భక్తిని మనము చేయుచున్నాము. మన నమ్మికలు ఏమై ఉండాలంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. దీనిని మొట్టమొదట మనం నమ్మాలి. దేవుడు యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు, దేవునితో సమమైన వాడు. ఇది బైబిల్ మనకు చెప్పిన సత్యం. యేసు ప్రభువుని గురించి మనకు బైబిల్ నేర్పుతున్న సత్యం ఏమిటంటే యేసు ప్రభువారు దేవుడు అని బైబిల్ చెప్పింది. ఎవరు చెప్పండి? మరి తండ్రి కూడా ఉన్నాడుగా. తండ్రి కూడా ఉన్నాడు. తండ్రి దేవుడు. తండ్రిలోంచి వచ్చిన కుమారుడే ఈయనన్నమాట. తండ్రి ఉన్నాడు. ఒక సందర్భంలో కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆయన తండ్రిలోనే నిక్షిప్తమై ఉన్నాడు. ఈ లోకానికి రాకమునుపు ఒక సందర్భంలో ఈ సృష్టిని కాదు విశ్వమంతటిని చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన ఒక కుమారుని కన్నాడు. అది నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అన్నాడు. కాబట్టి తండ్రి కనిన కుమారుడు. యేసు ప్రభువుకు 2 జన్మలు ఉన్నట్లుగా పిల్లరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పరలోకములో తండ్రికి ఒకసారి పుట్టాడు, భూలోకంలో తల్లి అయిన మరియమ్మకు పుట్టాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు తండ్రి లేడు, పరలోకంలో పుట్టినప్పుడు ఆయనకు తల్లి లేదు. అది ఆశ్చర్యకరుడు. ఆయన పరలోకంలో పుట్టినప్పుడు తల్లి లేదు ఆయనకి, తండ్రికే పుట్టాడు. భూలోకంలో పుట్టినప్పుడు తల్లికే పుట్టాడు, తండ్రి లేడు. కాబట్టి ఆయన జన్మ ఆశ్చర్యమైంది. ఇహ పరములలో నీ జన్మ మహదానందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మ మహదానందము కలిగించే, నీచి మాకు భయభీతిని పాపితివి, అభయము నీచి మాకు భయభీతిని పాపితివి, అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మహదానందము కలిగించే. ఆయన పరలోకంలో పుట్టాడు, తండ్రికి పుట్టాడు. ఎట్లా పుడతాడంటే మనం ఎట్లా పుట్టాం? మనం కూడా 2వ జన్మ పుట్టాం. మీకు తెలుసా? ఇక్కడ కూర్చున్న మనందరికి 2 జన్మలు. ఎట్లా పుట్టారు చెప్పండి? ఒక జన్మేమో అమ్మా నాన్ననిచ్చిన జన్మ, 2వ జన్మేమో యేసు ప్రభు వాక్యము మనకిచ్చినటువంటి జన్మ. వాక్యం మనకిచ్చిన జన్మ. మనం ఎట్లా పుట్టామంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, మీరు క్షయబీజము నుండి కాక అది సంగతి. క్షయబీజము నుండి కాక అక్షయ బీజము అంటే నశించినటువంటి విత్తనం. బీజము అంటే సీడ్ అన్నమాట. ఆ విత్తనమునకు మనం పుట్టాం. వాక్యపు విత్తనం. వాక్యాన్ని ఏమన్నారు? వాక్యమును విత్తనము. ఈ మాట ఎక్కడుంది? లూకాసు వార్త 8లో ఉండేది అనమాట. వాక్యమును విత్తనముతో పోల్చబడింది. అది మీరు మర్చిపోకూడదు. దేవునికి ఈ ఉపమాన భావమేదనగా విత్తనము. అది విత్తనం ఏంటంట? దేవుని వాక్యం. మనం దేనికి పుట్టాం? వాక్యమును విత్తనమునకు మనం పుట్టాం. ఇప్పుడు మనకు 2 జన్మలు. అలాగే యేసు ప్రభు కూడా ఎన్ని జన్మలు? 2. అక్కడ ఎలా పుట్టాడు? అక్కడ కూడా మనం ఎలాగో 2వ జన్మ పుట్టామో. చాలా మంది అట్లా ఎట్లాగంటారు. వాక్యం సరిగా అర్థమైతే అన్ని అర్థమవుతాయి.
అది ఇప్పుడు నువ్వు రెండోసారి జన్మించావా లేదా చెప్పు? మనం జన్మించబడ్డామా లేదా? ఇదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. మొదటి అధ్యాయము, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైన కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా అది దేవునికి స్తోత్రం. విశేషమైన కనికరము నాపై చూపిన నా యేసయ్యా, గొప్ప రక్షణ నాకిచ్చిన గొప్ప ప్రేమ నీదేనయ్యా. విశేషమైన కనికరము నాపై చూపిన నా యేసయ్యా, గొప్ప రక్షణ నాకిచ్చిన గొప్ప ప్రేమ నీదేనయ్యా. రక్షణ పాత్రను నా రక్షణకై స్తుతింతును, రక్షణ పాత్రను పట్టుతూ నా రక్షణకై స్తుతింతును. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. విశేషమైన కనికరము నాపై చూపిన దేవునికి స్తోత్రం. మన పట్ల దేవునికున్న విశేష కనికరాన్ని బట్టి మనము మరలా జన్మింపబడ్డాము. అది మనము మరలా జన్మించాము. మనం రెండోసారి పుట్టిన వాళ్ళము. రక్షణ పొందిన వారనగా రెండవసారి పుట్టిన వారు. మొదటిసారి ఎవరికి పుట్టారు? మీ అమ్మా నాన్నలకు పుట్టారు. రెండోసారి ఎవరికి పుట్టారు? యేసు ప్రభువుకు పుట్టాము. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఇంకో వచనం చూపించాలా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను. అది మనలను తన సంకల్ప ప్రకారము సత్యవాక్యము వలన మనలను కన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరు చెప్పండి? మన కన్న తండ్రి. దీన్ని మనం ఒప్పుకోవలసిన వారముగా మనం ఉన్నాం పిల్లరా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పరలోకంలో ఒకసారి జన్మించాడు, భూలోకంలో ఒకసారి ఆయన జన్మించాడు. ఆయన శరీరుడయ్యాడు. యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుడు. అది యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు. అది యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవునితో సమానుడు. ఇది తిరుగులేనటువంటి లేఖన ఆధారం అన్నమాట. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, దేవునితో సమానుడు. అది స్టేటస్, ఆయన స్టేటస్. భూమి మీదకి రాకమునుపు ప్రభు ఉన్నటువంటి స్థితి అది. స్టేటస్ అంటే స్థితి అది. అప్పుడు ఆయన మనందరి కోసం, మనం కూడా ఆయన పిల్లలం, ఆయన సృష్టి, ఆయన చేసిన సృష్టిలో భాగం. అయితే మనం అందరము కూడా పిల్లరా అబద్ధీకుడు, దుష్టుడైనటువంటి సాతాను మోసాననేవాడు ఉన్నాడు. వాడి ఉనికి కూడా దేవుడే కారకుడు. అయితే వాడు దేవుడు కారకుడు కాదు. వాడు పుట్టడానికి కూడా దేవుడే కారకుడు, కానీ వాడి పాపానికి దేవుడు కారకుడు కాదు. అది మరి దేవునికి తెలియదా ఎందుకు పుట్టించాడు? వాడు ఇలా పుట్టి ఇంత గందరగోళం చేస్తాడు సృష్టినని తెలిసి దేవుడు ఎందుకు సృష్టించినట్టు వాడిని అనేటువంటి న్యాయమైన డౌట్ మీకు రావచ్చు. దేవుడు ఎవరంటే ఆయన భవిష్యత్తు జ్ఞాని కదా. మరి ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి పుట్టేవాడు ఏమవుతాడో మరి ఆయనకు తెలుసు కదా, ఏమవుతాడో తెలుసు కదా. కాబట్టి మరి ఎందుకు అలాగూ పుట్టించాడు అంటే ప్రేమ. అది ఎందుకు ఇలా మానవుడయ్యాడు? ప్రేమ. ఎందుకు ఇలా దాసుడయ్యాడు?
ప్రేమ. ఎందుకు దెబ్బలు తిన్నాడు? ప్రేమ. ఎందుకు సిలువ మోసాడు? ప్రేమ. ఎందుకు సిలువలో మరణించాడు? ప్రేమ. ఇది కారణం పులారా. ప్రేమను బట్టే కదా. మీకు ఒక రిలేషన్, లోతైన మీ కుటుంబ సభ్యులతో మీకు ఒక లోతైన రిలేషన్ ఉంటే, మీ పిల్లలతో, ఎవరితో, భర్తతో, భార్యతో, పిల్లలతో ఒక లోతైన రిలేషన్ ఉంటే, వాళ్ళు ఏదన్నా గాయపడిన మాట, కష్టపెట్టే మాట అన్నప్పుడు మీరేం చేస్తారమ్మా? ఓర్చుకుంటారా? ఓర్చుకోరా? దేన్ని బట్టి సహిస్తారు? భర్త కొడతాడు ఒక్కోసారి. ఏమా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమో నేను అడగను కానీ ఒకసారి కోపం తెప్పించారు, కొట్టాడు. మళ్ళీ ఏం జరిగిందండి? ఓర్చుకున్నారా? సహించారా? ఓర్చుకోపోతే ఇక్కడ దాకా ఎట్లా నడిచింది? ఓర్చుకోపోతే ఇన్ని సంవత్సరాలు కాపురం నడిచిద్దా? బాబు ఎన్నిసార్లు ఆయన, ఎన్నిసార్లు దెబ్బలయ్యా, ఎన్నిసార్లు మాటలయ్యా, ఎన్నిసార్లు అవమానాలయ్యా, ఎన్నిసార్లు ఇలా జరిగిందయ్యా. నిజమేనా? మరి ఎందుకు ఇలా జరిగింది అంటే ప్రేమ నాయన, ప్రేమ. ఎందుకు ఇదన్నీ సహిస్తున్నావు? పిల్లలు కూడా, పుట్టిన పిల్లలే, కడుపును పుట్టిన పిల్లలు ఒక్కోసారి అపార్థంగా మాట్లాడతారు, అన్యాయంగా మాట్లాడతారు. అదో ఎందుకు ఓర్చుకుంటారు? ప్రేమ బాబు. వాడికి ఏం తెలుసు? వాడు నా కడుపుని పుట్టాడు, వాడు తిరిగితే మాట్లాడతాడా? అదో ఇవన్నీ కూడా పిల్లరా, ఇలా ఈ సంసారము అనేటువంటి, కుటుంబము అనేటువంటి చట్రం ఈ తిరుగుతుందంటే దాని వెనుక కారణం ఏందో చెప్పండి? ప్రేమ. ప్రేమ నాయన, ప్రేమ. మీరు ఓర్చుకోవటానికి, సహించడానికి, ఏమా ప్రశ్న, ఇవన్నీ దానికి కారణం ఏం చెప్పు? ప్రేమేనమ్మా. అది ప్రేమే. ప్రేమ కావత మరొకటి కాదు. నేను అంటాను కదా, అలాగే దేవుని కార్యాలన్నీ కూడా అది ఎందుకు అలా జరిగింది? ఎందుకు వాడిని సృష్టించాల్సి వచ్చింది? ఎందుకు వాడి ద్వారా అన్ని సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడు? అవును కదా, సాతాను ద్వారా ఎన్ని సమస్యలు ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? అరే ఆయనే మానవుడు అవ్వాల్సి వచ్చింది, ఆయనే రిక్తుడు అవ్వాల్సి వచ్చింది. ఆయన మట్టి మనుషులు. అదో నాకు బైబుల్ చదివినప్పుడల్లా బాధ కలిగించి ఒక మాట ఉండిద్ది. ఒక బంట్రోతు ప్రధాన యాజకునితో ప్రభువు మాట్లాడితే, నువ్వు ప్రధాన యాజకునితో ఇలా మాట్లాడతావు అని చెంప మీద కొడతాడు. అక్కడికి వచ్చినప్పుడల్లా నా గుండె చివుక్కుమనిద్ది. 100 సార్లు చదివాను కదా. ఆ మాట దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక బంట్రోతు కొడతాడా యేసయ్యని? వాడు యేసయ్య సృష్టించినాడు కదా. ఇప్పుడు మనమందరం ఎవరిని చెప్పండి? యేసు ప్రభు పుట్టిన వాళ్ళం కదా. ఇప్పుడు మనం ఆయన ద్వారా పుట్టి ఆయన మాట్లాడతామా? ఆయన కొడతామా? తను సృష్టించిన వాళ్ళే ఆయన మీద చేయి చేసుకున్నారు కదా, వాళ్ళు పిల్లలు. మరి అందుకే ప్రభు అన్నాడుగా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించయ్యా. అరే నన్ను బట్టే వాళ్ళకు నోరు ఉంది, నన్ను బట్టే చేతులు ఉన్నాయి, నన్ను బట్టే కాళ్ళు ఉన్నాయి. ఆయన నేనిచ్చిన కాళ్ళే నాకు విరోధంగా లేచినాయి, నేనిచ్చిన నోళ్లే నాకు విరోధంగా లేచినాయి, నేనిచ్చిన చేతులే నాకు విరోధంగా మాట్లాడుతున్నాయి. పిల్లరా, ఎంత బాధకరమైన విషయం కదా, ఎంత ఆయన మానవుడయ్యాడు, దాసుడయ్యాడు, దెబ్బలు తిన్నాడు, సిలువ మోసాడు. దీని అంతటి గల కారణం ఏంటంటే ప్రేమ. ప్రేమ. ఇంత చేసిన వాడు నిన్ను విడిచిపెడతాడా? ఏమా, నీ కోసం ఇంత చేసిన వాడు విశ్వసిస్తే నిన్ను మర్చిపోతాడా? దేవుని ప్రేమను ఎరిగిన వారమై మనం ఉండాలా. దేవుడు నన్ను ప్రేమించలేదంటారా అంటే మీకేం కనపడాలి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీకు బాగా డబ్బు ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు. అది నువ్వేదనుకుంటా జరుగుతుండాలి, అప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడయ్యా. అదో దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఏ చిన్న బలహీనత ఉండకూడదు, అప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. అది మీ కాన్సెప్ట్ పిల్లరా. అవి ఏమీ లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ నమ్మటాన్ని బట్టి మనం క్షేమంగా ఉంటాం. దేవుని ప్రేమను నమ్మటాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమను నమ్మకపోతే నువ్వు ఎప్పుడు పిరికిదానివే. దేవుని ప్రేమ నమ్మటాన్ని బట్టి ధైర్యంగా ఉంటావు. అది దేవుని ప్రేమను నమ్మటాన్ని బట్టి మంచిగా ఉంటావు. నా ప్రభు విడిచిపెట్టడు, నా ప్రభు మర్చిపోడు. ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప పని ఆయన నా కోసం చేశాడు, నన్ను విడిచిపెడతానిక పిల్లరా. ఆయన మర్చిపోడు, ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను. ఆ ప్రేమను నమ్ము. ఆ ప్రేమ మీద నమ్మకంతో బ్రతుకంతే. ప్రేమ మీద నమ్మకం. దేని మీద నమ్మకం? యేసయ్యకు నీ మీద ఉన్న ప్రేమను నువ్వు ఉండేది. దైవభక్తి అనగా అందులో నమ్మవలసిన సంగతి ఏదంటే ఆయన సశరీరుడా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన నీలాంటి నాలాంటి శరీరాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చాడంటమ్మా. మహిమ శరీరం కలిగి ఉన్నాడు, మహిమపరచబడ్డాడు. ఆయన నీలాంటి నాలాంటి శరీరాన్ని తీసుకొని ఆయన వచ్చాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, ఈ లోకానికి
వచ్చాడు. తర్వాత ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయ. లేఖనాన్ని మూలవాక్యాన్ని పోగొట్టకూడదు. మూలవాక్యం ఇప్పుడు దగ్గర ఉంచుకోవాలా. ఎటు పోయినా అక్కడికి వస్తామన్నమాట. అది దేవునికే మహిమ కలుగును గాక. ఆ నిరాపేక్షముగా తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమై నీతిపరుడని. దేవునికి స్తోత్రం. ఆయనలో ఏ పాపము లేదో. చూసిన వాళ్ళందరూ కూడా ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అందరూ వేరు, ఆయన వేరు. ఆత్మలో నీతిపరుడని ఆయన తీర్పు పొందాడు. యేసు ప్రభు అధికారులు ఆయన నీతిమంతుడు అన్నారు. ఆయనతో దిగిన వారందరూ కూడా ఆయనలో ఏ పాపము మేము చూడలా. యేసు ప్రభువులో ఏ పాపం మనుషులు చూడలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ద్వారానే ఎవరైనా పరిశుద్ధులు అవుతారు. ఆయన ద్వారా మాత్రం ఎవరైనా పరిశుద్ధుడు. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరు కూడా లేరు. దీన్ని మనం ఒప్పుకోవాలా. ఆయనకి సాటి సమము ఎవరన్నా ఉన్నారని నీకు అర్థమైతే ఈయనొద్దు నీకు అసలు. ఆయన దగ్గరికే పోదాం, నేను కూడా వస్తా. మీరు ఎవరు ఉంటే చెప్పండి. అయ్యా ఇంతకంటే మంచి ఆయన ఉన్నాడయ్యా, అసలు ఏందనుకున్నా, నువ్వు ఒకసారి బజారుకు రా చూద్దాం ఎంత ఉండిద్దో. నువ్వేదో ఇట్ట ఎమ్మడబడి పోతున్నావు కానీ ఒకసారి బజారుకు వచ్చి చూడు అంటే ఏది వాళ్ళకు సత్యం కావాలి, నాకు లేఖనం కావాలి. ఎలా పరిశుద్ధులు, ఎలా వాళ్ళు ఇలాగయ్యారు అనేది నువ్వు లోతుగా తేటగా చూపించాలి. యేసయ్య ముందు నిలబడగలరా? యేసయ్య ముందు నిలబడగలరా? ఏ పాపము లేని వాళ్ళేనా? ఏదన్నా జన్మలో పాపం ఉన్న వాళ్ళేనా? అసలు పుట్టుకెట్లా? నమ్మబుద్ధేనా? నమ్మటానికి నిజంగా ఆస్కారం ఉందా? న్యాయమేనా? అట్లా ఎట్లా జరిగింది? ఎట్లా జరిగింది? సరే ఎట్లా దేవుడు కదా అన్నప్పుడు జరిగిందేమో. కానీ యేసు ప్రభువుకు సమలైన వారు కూడా లేరు. దీన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. యేసు ప్రభు పక్కన మరొక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం తీసుకొచ్చి పెట్టలేము. ఆయన అసమానుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన బట్టే నేను కూడా పరిశుద్ధునయ్యా. ఆయన బట్టే మీరందరూ కూడా పరిశుద్ధులయ్యారు. అందరూ పాపులే. ఎవరన్నా పరిశుద్ధులు కావాలంటే ఈయన కావాలి తప్పనిసరిగా. ఈయనకు వేరుగా ఎవరు పరిశుద్ధులు గారు, ఎలాగూ పరిశుద్ధులు గారు. అది ఈయనకు వేరుగా ఎవరు పరిశుద్ధులు కాదు. ఏ తిప్పల బండా నువ్వు పరిశుద్ధుడు కాదు పో. అది నువ్వే తిప్పల బండా నువ్వు పరిశుద్ధుడు కాదు. నీ పాపాలు పోవాలి అంటే, నువ్వు పరిశుద్ధుడు కావాలంటే యేసు ప్రభు కావాల్సిందే. యేసు ప్రభుకు వేరుగా నువ్వు పరిశుద్ధుడు పెట్టవుతావయ్యా, కావటానికి వీల్లేదు. అలా యేసు ప్రభువుకు వేరుగా ఒక పాపి పరిశుద్ధుడు గనక అయితే యేసు ప్రభు శిలువ మరణం అనేది అది వృధా. గుర్తయిందా? యేసు ప్రభువుకు వేరుగా ఇంకొక వ్యక్తి అక్కడికి ఎక్కి దిగితే పరిశుద్ధునవుతాను, పలానా చోటకి వెళ్ళొస్తే పరిశుద్ధునవుతాను, ఇట్లా చేస్తే పరిశుద్ధునవుతాను అనేది నిజమే కనుకైతే యేసు ప్రభు శిలువ మరణం అనేది అదొక అనవసరమైన విషయం అయింది. కాబట్టి అలా కాదు గనకనే కదా, ఆ మరణానికి వేరుగా ఎవరు పరిశుద్ధులు కారు గనకనే ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. ఆయన కార్చిన రక్తముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఉచితముగా నీతిమంతుగా తీర్చబడతారు. చూడండి వాక్యం, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. లేకపోతే 8వ అధ్యాయము పిల్లరా మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్న. రక్తమునందు విశ్వాసం కూడా చదువు. ఆయన రక్తమునందు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అవుతున్నారు. 8వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్తమునందు మనం విశ్వాసం ఉంచడాన్ని బట్టి పిల్లరా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన రక్తములో మనకు నీతి ఉన్నది. ఆయన కార్చిన శిలువ రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడతాము. 5వ అధ్యాయం 8వ వచనం. రోమా 5:8 అమ్మా. వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయెను. కాబట్టి రక్తము వలన దేవునికి స్తోత్రం. ఆ రక్తమునకు వేరుగా ఎక్కడ నీతి లేదు. రక్తం, ఆయన కార్చిన రక్తము ద్వారా మనం ఏమవుతాం? నీతిమంతులం అవుతాము. నీతిమంతులం అంటే పాపులము పరిశుద్ధులం అవుతాము. యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని అందుకొచ్చాడు. ఎందుకు వచ్చాడు?
మానవులను రక్షింపను తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి మన దగ్గర రక్షణ కలిగింది. దీన్ని మనం నమ్మాలా. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మలో నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఇంకా రక్షకుడని జనములలో చదవాలి. మూలవాక్యం పోయిందా మళ్ళీ మూలకి. దేవదూతలకు కనబడెను. దేవదూతలకు కనబడినంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, వారు కూడా మనలాగనే ఒక అన్వేషణలు ఉన్నారు. మనం రక్షణ కొరకు ఎలాగ అనుకుంటున్నామో అక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఎప్పుడన్నా చెప్పుకుందాం ఈ దినాల్లోనే. యేసు ప్రభు యొక్క ఆ పుట్టుక అనేది పిల్లరా ఇద్దరి కోసం. యేసు ప్రభు పుట్టుక అనేది పిల్లరా ఇద్దరి కోసం. ఒకటి మన కోసము, రెండు పరలోకంలో ఉన్న వారి కోసం కూడా. రేపు చెబుతాను ఈ విషయం పిల్లరా. యేసు ప్రభు విమోచన కార్యం అనేది, యేసు ప్రభు జన్మ అనేది కేవలం మానవుల కొరకు మాత్రమేనా? దేవదూతల కోసం కూడా ఒక ప్రశ్న పెట్టుకున్న హృదయంలో. యేసు ప్రభు జన్మించడం అనేది కేవలం నశించిన మానవ కొరకు మాత్రమేనా? సృష్టి అంతటి కోసం కూడా ఆయన వచ్చాడా అనేది ఒకటి. కాబట్టి అదొక కారణం పిల్లరా. అంటే ఈ విషయం కొరకు దూతలు మనకంటే ముందుగానే చూస్తున్నారు. మనకంటే వారు కూడా కొన్ని విషయాల నుంచి బయటకు రావాలి, ఏందో చెబుతారు రేపు. కాబట్టి వారికి కూడా సంతోషం జరిగించిన. అంతకుముందు కనపడలేదంటే ఎన్నోసార్లు కనపడ్డాడు. ఆయన దూతల మధ్యలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా కనపడేది ఏంటి అంటే సృష్టి విమోచన కోసం ఏదైతే చేయాలో అది చేసి కనపడ్డాడు. అది దేవదూతలు కనపడ్డాడంటే అది సంగతి. సృష్టి కార్యక్రమం అంతా కూడా విమోచన కార్యక్రమం జరిగించి వారికి కనపడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. ఆయన రక్షకుడు. సమరయులు ఏమన్నారు? 2 దినాలు వాళ్ళ దగ్గర, అయ్యా ఆమె చెప్పిన మాటలు కాదయ్యా, ఇప్పుడు నిజముగా నువ్వు లోక రక్షకుడు అని మేము నమ్ముచున్నామయ్యా అన్నారు వాళ్ళు. లోక రక్షకుడు నమ్ముచు. అలాగూ రక్షకుడని జనములలో ప్రకటించబడెను. తర్వాత ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆరోహణుడై ఆయన వెలుగుతో నింపబడ్డాడు. మళ్ళా ఏ వెలుగును విడిచొచ్చాడో మళ్ళా ఆ వెలుగును ఆయన ధరించుకున్నాడు. దేవుని తేజోమయుడయ్యను. ఈ విషయం అంతటిని నమ్మడం అనేది భక్తి. అది ఇదంతా ఈ విషయాలని నమ్మటం అనేది ఏమంటారు? నిజమైన భక్తి. ఈ విషయాలు నమ్మనటువంటి భక్తి నిజమైన భక్తి కాదు. భక్తి అనగా ఇది బాబు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు మానవుడై వచ్చాడు, మానవులందరి కోసం ఇలా చేశాడు, అందరు కనపడ్డాడు, అందరు చూస్తుండగా ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. తన్ను తాను సృష్టికర్తగా రక్షకునిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచడమే భక్తి. అర్థమైంది? ఇక ఏ భక్తో నీకు నీ ఇష్టం. అది నిజమైన భక్తి. పిల్లర ఏదెనుసు వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారంట, అదే బైబిల్ చెప్పింది. అయితే ఏ భక్తి అంట? తెలియని భక్తి. మీరు దేని యందు భక్తి చేస్తున్నారో మీకు తెలియదన్న. అలాగనే ఇది మనం అందరం తెలుసుకోవాలి, ప్రార్థన కూడా చేయాలి పిల్లరా. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ప్రార్థన చేస్తాను. మీరు నిజమైన భక్తులు ఉన్నారా, అబద్ధమైన భక్తులు ఉన్నారా? లేఖనాలను బట్టి చెప్పండి. ఇప్పుడు నిజమైన భక్తిలోనే ఉన్నారు. మరి లేని వాళ్ళందరూ, మరి వాళ్ళు కూడా భక్తికి చాలా నిష్టగా ఉన్నారు పిల్లరా. వాళ్ళని చూస్తే నాకే భయం కలిగిద్ది. అసలు ఇంత నిష్ట, ఇంత చలిలో స్నానం చేస్తారా? ఇంత చలిలోనే పూజ చేస్తారా? ఇంత చలిలోనే ఇలా ఆచారాలు చేస్తారా? చాలా గరిష్టగా ఉంటారు. మరి మీ వాక్యపు వెలుగులో మీకేం అర్థమైంది? ఇది భక్తి అని మనం చెప్పుకున్నాం, మరి వాళ్ళు కూడా చేస్తున్నారుగా. అది వేరైనా కదా, దేవునికి వేరైన. కాబట్టి అప్పుడు మీకు అర్థమైనప్పుడు, ఇది నిజమైందని మీకు అర్థమైనప్పుడు అదేం అర్థం కావాలి మీకు? నిజం కాదని మీకు అర్థం కావాలి. అవునా కదా? ఇది నిజమైందని మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం కాకుండానే కూర్చున్నారా? రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి, ఒళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు పోతాయి అని వస్తున్నారా? తలనొప్పులు పోతాయి అని వస్తున్నారా? చచ్చిపోతే పరలోకానికి వెళ్ళని వస్తున్నారా? ఇందుకోసం రావాలి. చచ్చిపోతే నేను నిత్య జీవంలోకి వెళ్ళాలి, నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి, ఇలా నా పాపాలు క్షమించబడాలి, ఇంతకంటే మెరుగైన లైఫ్ అక్కడ నాకు, అది యుగయుగాల జీవితం. ఇలా ఇది ముందర ఉండాలి మనకి. నేను ఎందుకు అంటే నేను పరలోకానికి వెళ్ళాలి, నా పాపాలు క్షమించబడాలి. తర్వాత ఇక ఇవన్నీ పోతాయి లేకపోతే ఉంటాయి. పోతాయా? పోతే దేవుని చిత్తం, ఆయన చిత్తం, అంతే. అర్థమైంది? భక్తులందరూ కూడా మరి వాళ్ళు అట్లా చచ్చిపోయారు కదా. మరి ఏ భక్తుడు క్షేమంగా చనిపోయాడమ్మా? భక్తులందరూ రోగాలు వచ్చే చచ్చిపోయారు, మీకు తెలుసలేదు? మరి భక్తులకు రోగాలు వస్తాయా? ఎందుకు రావు? మరి పరలోకానికి వెళ్ళాలని రోగం లేకుండా ఎట్టబోతావు? మరణం లేకుండా ఎట్టబోతావు?
ఉండాలి కదా. అది ఇప్పుడొద్దు. భూమి మీద నేను చేయాల్సిన పని చేసినాక అప్పుడు వస్తా అన్నట్లుగా ఉండాలి. కానీ పిల్లరా, మన భక్తి ఏదో భౌతికమైన విషయాల మీద ఆధారపడి ఉండొద్దు. వాళ్ళ భక్తి అంతా అది వాళ్ళు ఎందుకు వెళ్తారో వాళ్ళకి తెలియదు, మీకన్నా తెలియాలి. అది వాళ్ళ భక్తి అంతా కూడా భౌతికమైన విషయాల మీద ఆధారపడి ఉన్నది. అర్థమైందా? అంటే దాని మీద ఆధారపడవద్దు అంటే పడాలి, నేను వద్దన్నాను. కానీ అది సెకండ్స్ అని చెబుతున్నాను నేను ఎప్పుడైనా మీకు. అది రెండవ ఉండాలి. మొట్టమొదట నన్ను సృష్టించిన ప్రభువుకి నేను నమ్మకం ఉండాలి, ఇష్టంగా ఉండాలి. ఆయన నన్ను ప్రేమించాడు, నేను ఆయన ప్రేమించాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. నేను భూమి మీద ఉండడానికే కారకుడు ఆయన కాబట్టి మొట్టమొదట ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలి. అది భక్తి అంటే. ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, నేను ఆయన చిత్తాన్ని జరిగించాలి. తర్వాత నాకు ఏది కావాలో నేను అడుగుతాను, ఆయన ఇస్తాడు. ఇప్పుడు వద్దులే అంటే ఆయన ఇష్టం. అన్ని ఇస్తానే ఉన్నాడు. ఇవ్వంది ఎక్కడ ఉన్నాడు పిల్లారా? ఇవ్వంది ఎక్కడ ఉన్నాడు? చిన్నతనంలో నేను ఏదన్నా నాన్ వెజ్ చూసినప్పుడు, నేను హాస్టల్లో నాన్ వెజ్ చూస్తే అది చాలా ఇష్టం ఉండేది. అయ్యో ఇప్పుడు ఎట్టా వాళ్ళు ఒకసారి పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకొని, ఆ జాయింట్స్ పెట్టుకొని అట్లా కనపడుతుంటాయమ్మా. అరే ఎట్లా ఉంటాయి? ఒక హాస్టల్లో మేము ఉన్నప్పుడు ఆ కోడి పెట్టలు అయ్యి వస్తాయి కదా, వాటిని చంపేసి తినాలన్నటువంటి ప్రేరణ కూడా వచ్చేది. ఒక్కోసారి పిల్లలు అలాగూ చేస్తారు కూడా తోటోళ్ళు. అట్లా అరే అవన్నీ కూడా చాలా సింపుల్ అయిన విషయాలు ఇప్పుడుతో పోల్చుకుంటే అదా అన్నపానాలు కానీ, వస్త్రాలు కానీ, వసతులు కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఒకప్పుడు ఎట్లా దేవుడు ఇస్తాడు అన్ని. కానీ వాటి మీద మన భక్తి కాదు, నిజమైన భక్తి కలిగి ఉండాలి మనం. నిజమైన భక్తి కలిగి, నేను ప్రభువుని వెంబడించడంలో నాకు స్వార్థం లేదు, యథార్థంగా నా ప్రభువుని వెంబడిస్తున్నాను. ఆయన ఇచ్చిన స్తోత్రమే ఇస్తాడు. అందులో ఉండాలి మనం. ఆయన ఇవ్వకుండా ఎట్లుంటాడు? తప్పకుండా ఇస్తాడు. కానీ నీ విశ్వాసం దాని మీద ఆధారపడి కాదు, నా ప్రభువు ఇస్తాడు అన్న మాట నిండు విశ్వాసంతో ముందుకు సాగటమే. పిల్లలు, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనం నిజమైన భక్తిలో ఉన్నాం. నిజంగాని భక్తిలో అనేకులు ఉన్నారు. వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, వారికి ప్రకటించాలి, వారికి చెప్పాలి. అది వారి విషయమై నువ్వు పని చేయాలి. నిజంగానటువంటి దాంట్లో ఎవరైతే ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక్కరినన్నా పిల్లరా, నరకానికి ఎవరెవరు వెళ్తారో మొన్న బుధవారం చెప్పా. 5 రకాలైన మనుషులు వెళ్తారు నరకానికి. అవిశ్వాసులు, భక్తిహీనులు, విగ్రహారాధికులు, నాస్తికులు, నామకార్థ క్రైస్తవులు అందరు నరకానికి వెళ్తారు. ఆ బ్యాచ్లో ఒక్క వ్యక్తి నువ్వు తీసుకురావాలి బయటికి. ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్లకుండా, దేవుని కోపంలోకి వాళ్ళు వెళ్లకుండా, నరకం ఉగ్రతా పాత్ర వాళ్ళ మీద పొయ్యబడకుండా ఒక్కళ్ళన్నా నువ్వు సేవ్ చేయగలగాలి. అప్పుడు దేవునికి సంతోషాన్ని మనం కలిగించిన వారం అవుతాం. కాబట్టి నిజమైన భక్తిలో మనం ఉందాం. ఆయనలో ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక.